సంక్రాంతి అంటే కేవలం పంటల పండుగే కాదు, గోదావరి జిల్లాల పౌరుషానికి, భక్తికి మరియు అద్భుత కళాత్మకతకు నిదర్శనం. ముఖ్యంగా కోనసీమ గడ్డపై కనుమ రోజున ఆకాశమంత ఎత్తున కదిలివచ్చే ప్రభలను చూస్తుంటే సాక్షాత్తూ ఆ పరమశివుడే కైలాసం బదిలి భూమికి దిగివచ్చాడా అన్నట్లుగా ఉంటుంది. ప్రభ అంటే ప్రకాశించేది. వెదురు బొంగులతో దాదాపు 40 నుండి 50 అడుగుల ఎత్తున గోపురంలా నిర్మించి రంగురంగుల వస్త్రాలు, నెమలి పించాలు, పూలమాలలతో అలంకరిస్తారు. ఈ ప్రభల మధ్యలో ఆయా గ్రామాల శివలింగాలను ప్రతిష్ఠించి ఊరేగిస్తారు. జగ్గన్నపేట ఏకాదశ రుద్రుల సమాగమం. ప్రభల తీర్థం అనగానే మనకు గుర్తొచ్చేది కోనసీమలోని జగ్గన్నపేట. ఇక్కడ ఒకరు కాదు, ఇద్దరూ కాదు, ఏకంగా 11 గ్రామాల నుండి 11 ప్రభలు ఊరేగింపుగా వస్తాయి. వీటిని ఏకాదశ రుద్రులుగా భక్తులు కొలుస్తారు. ఈ 11 ప్రభలు ఒకే చోట చేరినప్పుడు ఆ ప్రాంతమంతా శివనామ స్మరణతో మారుమోగిపోతుంది. ప్రాణాలకు తెగించి, కాలువలు దాటించి. ఈ వేడుకలో అత్యంత ఉత్కంఠభరితమైన ఘట్టం దాటుడు ప్రభలు. దారిలో కాలువలు అడ్డొచ్చినా, బురద పొలాలు ఎదురైనా భక్తి ముందు అవేవీ అడ్డంకులు కావు. వందల మంది యువకులు తమ భుజాలపై భారీ ప్రభలను మోస్తూ నీటిలోకి దిగి కాలువలు దాటిస్తారు. ఏ ఒక్క ప్రభ కూడా కింద పడకూడదు, నీటిలో తడవకూడదు. ఇది కేవలం శారీరక శక్తి మాత్రమే కాదు, ఆ శివయ్యపై ఉన్న అచంచలమైన విశ్వాసం. అందుకే అంటారు, గోదావరి ప్రభల తీర్థమంటే కేవలం వేడుక కాదు, అది ఒక ఆధ్యాత్మిక సమరం. తరతరాలుగా వస్తున్న ఈ అద్భుత సంప్రదాయం మన తెలుగు సంస్కృతికి ఒక మణిహారం. మీరెప్పుడైనా ఈ ప్రభల తీర్థాన్ని ప్రత్యక్షంగా చూశారా? ఆ అనుభూతిని కింద కామెంట్స్లో మాతో పంచుకోండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం చూస్తూనే ఉండండి శివ ఫైల్స్.